వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. తన ఉనికి కాపాడుకోవడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు దీక్షలు. ఫీజ్ రియంబర్స్మెంట్ ను గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ చేస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్. ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం బీజేపీ ర్యాలీ. ఫీజ్ బకాయి బీజేపీ లడాయి పేరుతో పెద్ద ఎత్తున నిరసన. కుల గణనలో బీసీలను చేర్చాలని బి హనుమంతరావు మహాధర్నా. ధర్నా చౌక్ లో బీహెచ్ ధర్నాకు సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ నేతలు. చోరీకి గురైన మొబైల్ ఫోన్లతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న అగంతకులు. ఫోన్ చోరీకి గురైన వెంటనే పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలన్న సిపి అంబర్ కిషోర్ జూ. సిద్దిపేట జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేటలో పల్లెపల్లెకు పొన్నమన్న పల్లెపల్లెలో ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామచంద్రరావుకి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రాగానే పార్టీలో లొల్లులు ఎక్కువయ్యాయని, తన ఉనికి కాపాడుకోవడానికే ఫీజ్ రియంబర్స్మెంట్ దీక్షలు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. అడ్వాన్స్ పేమెంట్లు గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్లు చేస్తున్నామని, ఈ విద్యా సంవత్సరం నుంచే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు బ్యాంకుల ద్వారా అడ్వాన్స్డ్ గా ఫీజ్ రియంబర్స్మెంట్ చెల్లిస్తున్నామని మంత్రి పొన్నం తెలిపారు. మొసలి కన్నీళ్లు ఆపి ఢిల్లీ పెద్దలకు జ్ఞానోదయం చేసి బీజేపీ రాష్ట్రంలో కూడా ఈ పథకం అమలు చేయించాలని, అభివృద్ధి పదంలో సాగుతున్న సర్కార్పై అనవసరంగా అడ్డం పడవద్దని హితవు పలికారు. జనతా పార్టీ అధ్యక్షుడు నియామకం పొందినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వ విమర్శల ద్వారా ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేయడము, భారతీయ జనతా పార్టీలో అంతర్గతంగా ఉన్న విభేదాల్లో తన ప్రాబల్యాన్ని చూపెట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టడం ద్వారా తనకు నాయకుడిగా గుర్తింపు పొందేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను రామచంద్రరావు గారిని అడుగుతా ఉన్నాను, మీకు నిజంగా చేతనైతే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ద్వారా తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలనుకుంటే ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రంకు రావాల్సిన అంశాల మీద సాధించుకోండి. ఇవాళ మీరు చేస్తున్న దీక్ష ఫీ రియంబర్స్మెంట్ గురించి ప్రభుత్వము ఆల్రెడీ పాత బకాయిలు ఉన్నటువంటి దృష్ట్యా అవన్నిటిని కూడా విడతల వారీగా పేమెంట్ చేస్తూనే ఈ విద్యా సంవత్సరం నుంచి పిల్లలకు ఫీ రియంబర్స్మెంట్ అడ్వాన్స్గా పేమెంట్ చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకు సంబంధించిన విద్యకు ఇబ్బంది కలగకుండా చూస్తూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తూ ఉన్నారు? ఫీజు రియంబర్స్మెంట్కు కేంద్రం నుంచి ఏం సహకారం తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో 10 సంవత్సరాలు బకాయిలుంటే వాళ్ళతో కుమ్ముక్కైన పార్టీగా ఎందుకు మీరు స్పందించలేదు? వీటికి జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకే తప్పకుండా ఈరోజు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు, సహచర మంత్రులు అందరం కూడా పిల్లల విద్య కొరకు ఉన్నతమైన ఆలోచనలతోటి అన్ని స్థాయిల్లో విద్యకు అత్యంత ప్రాధాన్యత తీసుకుపోతా ఉన్నాం. ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లు కడతా ఉన్నాం. సంక్షేమ హాస్టళ్లకు సంబంధించినటువంటి ఆన్లైన్ గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ చేస్తూ ఉన్నాం. కిట్ ద్వారా వాళ్ళకు నాణ్యమైన వస్తువులను సమకూర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. డైటరీ ఛార్జీలు, మెస్ ఛార్జీలు పెంచినాం. ఈరోజు గత ప్రభుత్వ బకాయిలను వరుసల వారీగా పేమెంట్ చేసుకుంటూ పోతా ఉన్నాం. భవిష్యత్తులో ఇవ్వడానికి సంబంధించి అడ్వాన్స్ పేమెంట్ సిస్టాన్ని తీసుకొని వచ్చి బ్యాంకుల్లో ముందుగానే పైసలు జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నాం. మీకేమైనా చేతనైతే ఆ ముసలి కన్నీరు కార్చడం ఆపి రాజకీయ ఉనికి కోసం నిరాదీక్ష చేయడం మానుకొని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇటువంటి ఫీ రియంబర్స్మెంట్ తీసుకొచ్చేటువంటి విధంగా పోయి అక్కడ వాళ్ళకి జ్ఞానోదయం కలిగేసే ప్రయత్నం చేయి, కానీ నడిచే కాలంలో మోకాలు అడ్డం పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ తెలంగాణ ప్రగతికి సంబంధించి విమర్శలు చేసే విధంగా చేయడం ద్వారా మీ స్థాయి తగ్గించుకున్నట్టయితే అవుతుందని రామచంద్రరావు గారికి హితవు చెప్తాను. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజ్ రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ బీజేవైఎం ఆధ్వర్యంలో భారీ విద్యార్థి ర్యాలీ నిర్వహించారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు దన్నోజు నరేష్ చారి స్థానిక బీజేపీ నాయకుల నేతృత్వంలో ఈ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి 15,000 కోట్ల వరకు పేరుకుపోయిన ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలను ఏకకాలంలో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతుందని ఆరోపిస్తూ ఫీజ్ బకాయ్ బీజేపీ లడాయి పేరుతో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో ఫీజుల బకాయిలు వెంటనే చెల్లించాలని మొద్దు నిద్రపోతున్న ఈ ప్రభుత్వాన్ని తట్టి లేపనీకే వీర నారీమణులు ఝాన్సీ లక్ష్మీబాయి లేక ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థినీలు, అదేవిధంగా విద్యార్థులు, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా యువ మోర్చా అధ్యక్షులు నరేష్ గారు, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నరేందర్ రావు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేందర్ గారు, గోరెడ్డి నరసింహ గారు, అదేవిధంగా బోడ నరసింహ ఈ కార్యక్రమ ఇన్ఛార్జు దుర్గా ప్రసాద్ గారు, రాంభూపాల్ గారు, శేఖర్ రెడ్డి గారు, ప్రమోద్ గారు, యువ మోర్చా రాష్ట్ర జిల్లా నాయకులు ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఈ రోజు ఇక్కడ నిలబడ్డటువంటి మీ అందరూ ఈ సమస్య మీదని మీరు ఇక్కడికి రాలే. ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు, చదువుకోలేనటువంటి పేద విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి సంవత్సరము కాలేజీలకు చెల్లించాల్సిన డబ్బుల విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి ఇప్పటికీ 5 సంవత్సరాల కాలంలో కాలేజీలకు డబ్బులు ఇవ్వకుండా విద్యార్థులు చదువుకుంటే వాళ్ళు పాస్ అయిన తర్వాత కూడా ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వలేనటువంటి దుస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రేవంత్ రెడ్డి పాలనలా, ఈ దుష్ట కాంగ్రెస్ పాలనలా ఇది జరుగుతున్నది. అది జరగకూడదని ఇక్కడికి వచ్చినటువంటి చిట్టి చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు, మనందరం కూడా ఎస్సీ ఎస్టీ బీసీల విద్యార్థుల యొక్క భవిష్యత్తు, మైనార్టీ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇలా ఈ ప్రభుత్వం మెడలు వంచనీకే, ఈ ప్రభుత్వం యొక్క నిరంకుశత్వాన్ని తొక్కడానికి, భూస్థాపితం చేయనికే ఇలా విద్యార్థి లోకం ముందుకొచ్చిందనే విషయాన్ని మీరందరూ కూడా గుర్తించాలి. ఇలా హైదరాబాద్ లో రామచంద్రరావు గారు ఈ కార్యక్రమానికి ఆమరణ నిరాహార దీక్ష 2 రోజుల దీక్ష చేస్తున్నాడు. ఇవాళ నాగర్ కర్నూలులో కదం దొక్కినటువంటి విద్యార్థులు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క హక్కుల కోసం యువ మోర్చా నేతృత్వంలో ఈ కుల గణనలో బీసీలను చేర్చాలని మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రభుత్వ సలహాదారుడు వి హనుమంతరావు ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో చేపట్టిన మహాధర్నాకు కాంగ్రెస్ నేతలు ఆర్ లక్ష్మణ్ యాదవ్, నారాయణ స్వామి, తొలుపునూరి కృష్ణగౌడ్, దిలీప్ కుమార్ నేత, శ్రీకాంత్ నేత తదితరులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వి హనుమంతరావు మాట్లాడుతూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలో బీసీ రిజర్వేషన్లను తీసేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించాడు. ఓబీసీ అని చెప్పుకునే మోదీ బీసీలకు మోసం చేస్తున్నారని గుర్తు చేశారు. బీసీల కులగణన జరిగితేనే బీసీలకు న్యాయం జరుగుతుందని వి హనుమంతరావు పేర్కొన్నారు. చోరీకి గురైన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేసి వాటి యజమానులను గుర్తించి అప్పగిస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణంలో 142 సెల్ ఫోన్లను తిరిగి బాధితులకు అందజేసినట్లు ఆయన చెప్పారు. చోరీకి గురైన మొబైల్ ఫోన్లతో అగంతకులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉందని, ఫోన్ చోరీకి గురైన వెంటనే పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని సిపి కోరారు. స్మార్ట్ ఫోన్లలో యజమాని బ్యాంకు ఖాతాతో పాటు పూర్తి సమాచారం ఉంటుందని,
ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో సెల్ ఫోన్ల రికవరీకి కృషి చేసిన పోలీస్ అధికారులను, సిబ్బందిని సిపి అభినందించారు. ఇప్పుడు ఇంకొకటి ఈ మధ్యకాలంలో చూశారు కదా పిల్లలు సొసైటీలో మీకు తెలియకుండా మీ చుట్టుపక్కల ఆ పక్కనే కంటిన్యూ నిలబడి సుమలత తీసుకోవాలి. శ్రీకృష్ణ, కార్తీక్, స్వర్ణలత, రాజన్న, సతీష్ కుమార్ గారు, కుమారి గారు, గీత గారు ప్లీజ్. నమస్కారం. ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ 142 దొంగ చేసిన మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి మళ్ళీ వారికి ఓనర్స్ కి రిటర్న్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ 142 మొబైల్ ఫోన్స్ వాల్యూ 28 lakhs ఎక్కువ ఉంటుంది. వాల్యూ ఎక్కువ మీరు వినారా, వారికి మొబైల్ ఫోన్ లో ఉన్న అటాచ్మెంట్, తర్వాత మొబైల్ ఫోన్ లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ కి ఇంపార్టెన్స్ ఇవన్నీ వాళ్ళ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. సో సిసిఎస్ అండ్ ఐటీజీ కలిపి ఈ పెటిషనర్స్ తో, విక్టిమ్స్ తో మాట్లాడి మొత్తం ప్రాసెస్ స్టార్ట్ చేసి ఈరోజు రిటర్న్ చేయడం జరుగుతూ ఉంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మీ మొబైల్ మిస్ అయితే ఫస్ట్ మీరు ఇంటిమేషన్ ఇవ్వండి, బ్లాక్ చేయండి. ఎందుకు మీ మొబైల్ మళ్ళీ వేరే క్రైమ్ కి యూజ్ కాకుండా ఆపుకోవడానికి బాధ్యత మీది, తర్వాత డిటెక్షన్ చేయడానికి బాధ్యత మనది. మనకు ఉన్న సిఐఆర్ పోర్టల్ ద్వారా, తర్వాత ఐఎంఈ నంబర్ ట్రాకింగ్ ద్వారా మనం తప్పకుండా రికవర్ చేయడానికి ఎఫర్ట్స్ పెడతాము. సక్సెస్ కూడా దొరుకుతుంది, మీరు చూస్తున్నారా. బట్ మీ మొబైల్ మిస్ అయితే ఆ బ్లాక్ చేయడానికి, ఇన్ఫార్మ్ చేయడానికి ఈ రెండు విషయం ఎవరు మర్చిపోకండి. ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఇక్కడ వచ్చిన అందరు రిసీవర్స్ ఎవరికి మిస్సింగ్ అయింది వారికి మేము రిటర్న్ చేసి. తెలంగాణ శాసన మండలి కాన్ఫరెన్స్ హాల్లో బీసీ వెల్ఫేర్ లెజిస్లేచర్ కమిటీ ప్రిలిమినరీ సమావేశం నిర్వహించారు. శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ రావు, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్, శాసన మండలి శాసనసభ కార్యదర్శులు నరసింహాచార్యులు, రేండ్ల తిరుపతి, బీసీ వెల్ఫేర్ లెజిస్లేచర్ కమిటీ చైర్మన్ మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ని కమిటీ సభ్యులు శ్రీ గణేష్, భూపతిరెడ్డి, చింతా ప్రభాకర్, రామారావు పవర్, ఎల్ రమణ, తీన్మార్ మల్లన్నలను అభినందించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అత్యంత జనాభా కలిగిన వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటీలో తనను సభ్యునిగా నియమించిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రివర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలిపి వెనుకబడిన తరగతుల సంక్షేమానికి, అభివృద్ధికి చైర్మన్ సారథ్యంలో కృషి చేస్తానని తెలిపారు.
అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం సిద్ధరాంపురం ఎస్సీ కాలనీకి చెందిన మల్లయ్య, ఈశ్వరమ్మ దంపతులు గత 21వ తేదీన జరిగిన అగ్ని ప్రమాదంలో తమ ఇల్లు కాలిపోవడంతో సర్వం కోల్పోయి కుటుంబం నిలువ నీడలేక నిరాశ్రయులమయ్యామని వాపోయారు. ఇంటిలోని వస్తువులు, డబ్బులతో సహా కాలి బూడిద అయిపోయాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ఆశ్రయించగా అధికారులు మేము ఏమీ చేయలేమని చేతులెత్తేశారని గోడు వెల్లడించారు. ప్రభుత్వం తరఫున మాకు ఉండడానికి ఇల్లు, ఆర్థిక సాయం అందజేసి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని సీఎం నారా చంద్రబాబు నాయుడుని మల్లయ్య, ఈశ్వరమ్మ దంపతులు వేడుకున్నారు. అందరికీ నమస్కారం. మాది అనంతపురం జిల్లా. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ విన్నవించుకుంటున్నది ఏమంటే, అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం సిద్ధరాంపురం గ్రామం ఎస్సీ కాలనీకి చెందినటువంటి మల్లయ్య, ఈశ్వరమ్మ వారి దంపతులు ఎస్సీ కాలనీ యందు నివాసం ఉంటున్నారు. నిన్నటి రోజున అంటే 23వ తేదీన 21వ తేదీన అనుకోకుండా విపత్తు జరిగి ఇల్లు కాలిపోవడం జరిగింది. చిన్న షార్ట్ సర్క్యూట్ అంటే వర్షం పడి తేమకు చిన్న షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇల్లు కాలిపోయి ఇంట్లో ఉన్నటువంటి బత్యము, బియ్యము, మరి అదేవిధంగా సరుకులు, బట్టలు, డబ్బులు దాదాపుగా 1,20,000 రూపాయల డబ్బులు, జత కమ్మలు, 3 జతల కమ్మలు, మరి తర్వాత కొంత వెండి, పట్టీలు ఇవన్నీ కాలిపోయి కుటుంబం అంతా అసలు ఏమీ లేని పరిస్థితిలో రోడ్డును పడిన సందర్భం. ఇప్పుడు వాళ్ళు పూర్తిగా స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఆ కుటుంబము ప్రారంభం చేసుకోవాల్సిన పరిస్థితి. ఇందులో ముఖ్యంగా ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి అమ్మాయి ఆ ఇంట్లో ఉంది. మా అమ్మాయికి సంబంధించినటువంటి 10th క్లాస్ మార్క్స్ కార్డు కూడా కాలిపోవడం జరిగింది. కాబట్టి ఏ ఉద్యోగానికైనా కూడా 10th క్లాస్ మార్క్స్ కార్డు అనేది చాలా ముఖ్యం. కాబట్టి అది కూడా కాలిపోయి వారి కుటుంబము చాలా దీన స్థితిలో రోడ్డును పడిన పరిస్థితి. కాబట్టి ఈ విషయం పైన సంబంధిత ఎంపీడీఓకి, ఎంఆర్ఓ గారికి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఈరోజు 24వ తేదీ అనంతపూర్లో మరి రెవెన్యూ భవన్లో జరిగినటువంటి పీజీఆర్ఎస్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి అనుకోని విపత్తులు జరిగినప్పుడు ప్రభుత్వం కూడా ఈ పేదల పట్ల సానుకూలంగా స్పందించి వారికి నిజంగా జరిగినటువంటి అన్యాయాన్ని గుర్తించి మరి ప్రభుత్వం ద్వారా అది ఎంత నష్టపరిహారం జరిగిందో అని ప్రభుత్వాధికారుల ద్వారా ఎంక్వైరీ చేయించి వారి కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని చెప్పేసి ఈ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తరపున, మరి వికలాంగుల సంఘాల తరపున, ఎస్సీ సంఘాల తరపున మరి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. మరి చూడండి, పెద్దమ్మ మరి 3 రోజుల నుంచి అన్నం కూడా తినుకోకుండా చాలా బాధతో, చాలా శోకంలో మునిగిపోయింది. ఎందుకంటే ఇవి మధ్యతరగతి కుటుంబాలండి, దయచేసి అర్థం చేసుకోండి. మధ్యతరగతి కుటుంబాలు చాలని బ్రతుకులు. మరి కూతురు పెళ్లి ఉందని ₹1,00,000 1,20,000 రూపాయలు దాచుకోవడం జరిగింది. అందుకు సంబంధించినటువంటి ఫోటోలు కూడా చూడండి. ఇది కేవలం మిగిలిన ఇవే ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. తన ఉనికి కాపాడుకోవడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దీక్షలు. ఫీజ్ రియంబర్స్మెంట్ ను గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ చేస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్. ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం బీజేపీ ర్యాలీ. ఫీజ్ బకాయి బీజేపీ లడాయి పేరుతో పెద్ద ఎత్తున నిరసన. కుల గణనలో బీసీలను చేర్చాలని బి హనుమంతరావు మహాధర్నా. ధర్నా చౌక్ లో బీహెచ్ ధర్నాకు సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ నేతలు. చోరీకి గురైన మొబైల్ ఫోన్లతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న అగంతకులు. ఫోన్ చోరీకి గురైన వెంటనే పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలన్న సిపి అంబర్ కిషోర్ జూ. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుంటాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.